ప్రతి ఊరిలో వినాయకుడి ఆలయాలు ఉంటాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లి గణపయ్యకు మొక్కుతుంటారు. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు కలగకుండా విజయాలు వరించాలంటే గణేశుడి ఆశీర్వాదం ఉండాలి. అందుకే గణపతికే ప్రథమ పూజ చేస్తారు. అయితే మన రాష్ట్రంలోని ఒక వినాయక ఆలయం సైంటిస్టులకు సవాల్ విసురుతోంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ రహస్యాలేంటి? ఎందుకు ఆ ఆలయం చిన్న కాణిపాకంగా ప్రసిద్ధి చెందింది? ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భక్తుల ఆరాధ్య దైవమైన బొజ్జ గణపయ్య కాణిపాకంలో స్వయంభుగా వెలసిన సంగతి మనందరికీ తెలిసిందే. భక్తులు కోరిన కోరికలు తీర్చే వరప్రదాయిని కావడంతో వరసిద్ధ వినాయకుడిగా కాణిపాకంలోని గణపతి వాసికెక్కాడు. అయితే కాణిపాకం మాదిరిగానే అనకాపల్లి జిల్లా చోడవరంలోనూ గణనాథుడు స్వయంభుగా వెలిశాడు. కార్యసిద్ధి విఘ్నేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. కాణిపాకం తర్వాత చోడవరంలోని కార్యసిద్ధి విఘ్నేశ్వరుడి ఆలయం ఉత్తరాంధ్ర కాణిపాకంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. దేవస్థానం నిత్య ధూప దీప నైవేద్యాలతో విరాజిల్లుతూ ఎటువంటి విఘ్నాలు లేకుండా చల్లగా కాపాడుతున్నాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అనకాపల్లి వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకొని తమ కోరికలను నిజం చేసుకుంటున్నారు. ఈ స్వయంభూ అని దేవాలయం తెలిసి మేము వచ్చామండి. ఇది చాలా ప్రసిద్ధమైన దేవాలయం. ఇక్కడ ఏమి అనుకుంటే అవి కోరికలు నెరవేరుతాయి మనకి. అందుకని మా అమ్మాయిని మా వారిని తీసుకుని వచ్చాను ఇప్పుడు ఈ టెంపుల్ కి. స్వామి దేవాలయం మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని అనుకుంటున్నాము. టెంపుల్ చాలా ప్రసిద్ధి అండి. ప్రపంచంలో రెండవ దేవస్థానం అండి ఇది. 2-3 సార్లు మాలేసుకుని వచ్చామండి. మళ్ళీ ఇప్పుడు 12 వచ్చి ఇలా వచ్చాం. స్వామి దర్శనం. భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై బాసిల్లుతున్న కార్యసిద్ధి విఘ్నేశ్వరుడికి సుమారు 200 సంవత్సరాల నుంచి దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి. ఇక్కడి విఘ్నేశ్వరుడిని విగ్రహము నడుము పై భాగము మాత్రమే దర్శనమిస్తుంది. తొండం చివరి భాగం కూడా పైకి కనిపించదు. అంతేకాదు, ఈ విగ్రహం ఏటేటా పెరుగుతుందని ప్రతీతి. ప్రస్తుతం పాత చెరువు ఒడ్డున ఉన్న ఈ దేవాలయంలో వెలసిన విఘ్నేశ్వరుని విగ్రహాన్ని గౌరీశ్వర ఆలయంలోకి తరలించడానికి తవ్వకాలు జరపగా తొండం భాగం ఎంత దూరం తవ్వినా చివర కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని, తవ్విన ప్రాంతాన్ని ఏనుగు బోధెగా పిలుస్తారని భక్తులు, ఆలయ అర్చకులు చెప్తున్నారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ విధిమార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. ప్రథమం కాణిపాకంచ ద్వితీయం చోళవరం విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తుతే. 1 అడుగు విగ్రహంగా ఉన్న స్వామివారు ఇప్పుడు 2.5 అడుగుల విగ్రహంగా తయారయ్యారు. ఇప్పటికీ కూడా పెరుగుతూ వస్తున్నటువంటి విగ్రహం అండి. ఎలా తెలుస్తున్నాయి అంటే స్వామివారికి పెట్టేటువంటి వెండి బంగారు ఆభరణాలు మూడు సార్లు మార్పించడం జరిగింది. తొండం గాని, కిరీటం గాని, చెవులు గాని, అలాగే యజ్ఞోపవీతాలు గాని ఇవన్నీ కూడా 3 సార్లు మార్పించడం జరిగింది. అంటే విగ్రహం పెరుగుతుంది అని నిదర్శనం అన్నమాట. అలాగే మరి తొండ ఉందన్నారు, దాని నిదర్శనం ఏమిటయ్యా అంటే స్వామివారు వర్షాకాలంలో గాని ఎప్పుడైనా సరే చోడవరంలో విపరీతమైన 10 రోజులు వర్షాలు పడితే ఈ చెరువు అనేటువంటిది పొంగుతుందండి. ఎప్పుడైతే చెరువు పొంగుతుందో అందులో ఉండేటువంటి నీరు తొండం మార్గంలో వచ్చి గర్భాలయం అంతా నిండిపోతూ ఉంటుంది. చెరువు ఎంత మురిగిదైనా స్వామివారి స్వచ్ఛమైన తీపి నీరు మాత్రమే ఊరుతుందండి. అలాగే ఈ చెరువులో నీళ్లు ఎంత తగ్గితే అంత తెలిపోతే ఎవరి ప్రమేయం లేకుండా అవే వస్తాయి, అవే వెళ్ళిపోతాయి. అంటే తొండం ఉంది అని నిదర్శనము, అలాగే పెరుగుతూ ఉంది అని నిదర్శనం. గర్భాలయంలో స్వామివారి తొండం చెరువు వరకు వ్యాపించి ఉండడం, గర్భగుడిలోకి ఓట నీరు రావడం ఎలా వస్తోందో అనే మిస్టరీని ఛేదించడానికి గతంలో కొంతమంది తవ్వకాలు జరిపినప్పటికీ కనిపెట్టలేకపోవడం, విగ్రహం ఏటేటా పెరగడం, ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నలుగా ఉన్నాయి. ఏది ఏమైనా దర్శించినంత మాత్రానే కార్యసిద్ధిని, విజయాన్ని కలిగించే చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరుడి ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం, తరిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.